మహేష్ బాబు గారిది ఒక్కడు. తర్వాత అతి, కురువి, తిరుపాచి లాంటి మూవీస్ లో వర్క్ చేశారు. కానీ 2008 తర్వాత సడన్ గా ఈ హిట్ పేర్ కాంబో ఇండస్ట్రీలో డిసపియర్ అయింది. యాజ్ పర్ ఫ్యూ రిపోర్ట్స్ ఈ టైమ్ లైన్ లోనే వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఆర్ అఫేర్ అనేది స్టార్ట్ అయింది. దెన్ 14-15 years తర్వాత 2023లో వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు అండర్ లోకేష్ కనకరాజుస్ డైరెక్షన్. మూవీ లియో విజయ్ అండ్ త్రిష బ్లాక్ బస్టర్ కెమిస్ట్రీ మళ్ళీ వర్కౌట్ అయింది. అగైన్ విజయ్ తన లక్కీ చామ్ త్రిష కాంబో ఒక బాక్స్ ఆఫీస్ సక్సెస్ అని ప్రూఫ్ అయింది. వీళ్ళ రిలేషన్షిప్ రూమర్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇఫ్ యూ గైస్ హావ్ నోటీస్ రీసెంట్ ఇయర్స్ లో జరిగిన ఇన్సిడెంట్ రూమర్స్ ని ఫ్యూయల్ చేశాయి. అండ్ దాని మీద నేను సెపరేట్ వీడియో కూడా చేశాను. ఇఫ్ యూ గైస్ హావెంట్ చెక్డ్ అవుట్, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. త్రిష గారు సోషల్ మీడియాలో డ్రాప్ చేసిన హింట్స్ ప్రకారం సోషల్ మీడియాలో మళ్ళీ స్పెక్యులేషన్ స్టార్ట్ అయ్యాయి దట్ వీళ్ళ అఫేర్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అని. కీర్తి సురేష్ గారి మ్యారేజ్ గోవాలో జరిగింది. విజయ్ అండ్ త్రిష రిపోర్టెడ్లీ ప్రైవేట్ జెట్ లో వచ్చారు, అది కూడా విజయ్ ప్రైవేట్ జెట్ లో. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అండ్ రీసెంట్ గా విజయ్ వైఫ్ డివోర్స్ పిటిషన్ ని ఫైల్ చేసింది. అండ్ దాని కాంట్రవర్సీ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ ఇవన్నీ రూమర్ స్పెక్యులేషన్ అనడానికి లేదు, ఎందుకంటే నిన్నను మొన్నను విజయ్ అండ్ త్రిష కలిసి ఒక పెళ్లి అటెండ్ అయ్యారు. అండ్ వాళ్ళిద్దరు కలిసి అటెండ్ అయ్యారు. ఇది చాలా మందికి షాక్ ఇస్తే విజయ్ త్రిష ఫ్యాన్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి కొంతమంది విజయ్ పొలిటికల్ గా చాలా హర్ట్ అవుతాడు, దీని ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటే, ఇంకొంతమంది విజయ్ చాలా స్మార్ట్ గా మూవ్ చేశారు అని అనుకుంటున్నారు. త్రిష అండ్ విజయ్ కలిసి ఇలా పెళ్లి అటెండ్ అవ్వడం, అది కూడా ఈ డివోర్స్ కియోస్ మధ్యలో. అండ్ ఫ్యాన్స్ స్పెక్యులేట్ చేస్తున్నారు దట్ విజయ్ ఇండైరెక్ట్ గా త్రిషతో ఉన్న రిలేషన్షిప్ ని ఆర్ అఫేర్ ని కన్ఫర్మ్ చేశాడు అని. త్రిషని ఒక స్టార్ హీరోతో లింకప్ చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. త్రిష తన కెరియర్ స్టార్టింగ్ నుంచి మల్టిపుల్ అఫైర్స్ ఆర్ లింకప్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రిష అండ్ ధనుష్ లింకప్ ఆర్ అఫైర్ రూమర్స్ వైరల్ అయ్యాయి డ్యూరింగ్ మన్మథ అంబు. ఈ ఇద్దరి మధ్యలో బాండ్, డీప్ ఫ్రెండ్షిప్ అండ్ ఫిల్మ్ ఈవెంట్స్ లో టుగెదర్ స్పాట్ అవ్వడం వల్ల ఈ అఫైర్స్ రూమర్స్ చాలా వైరల్ అయ్యాయి. అండ్ ఈ అఫైర్ స్పెక్యులేషన్ కి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ అయింది సుచి లీక్స్ ఇన్ 2017. సింగర్ సుచిత్ర గారి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల తన కొన్ని ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. అందులో త్రిష అండ్ ధనుష్ చాలా క్లోజ్ గా, ఇన్ అవే చాలా కంఫర్టబుల్ గా క్లోజ్ గా ఉన్న ఫోటోస్ లీక్ అయ్యాయి. తర్వాత ధనుష్ అండ్ ఐశ్వర్య రజనీకాంత్ సపరేషన్ అప్పుడు కూడా త్రిష వల్లే ఈ సపరేషన్ జరుగుతుంది అన్న స్పెక్యులేషన్స్ చాలా సర్క్యులేట్ అయ్యాయి. బట్ ఇప్పటి వరకు ధనుష్ ఆర్ త్రిష అఫీషియల్ గా దీని మీద ఎలాంటి కన్ఫర్మేషన్ కానీ క్లెయిమ్ కానీ చేయలేదు. తర్వాత మన తెలుగు స్టార్ రానా దగ్గుబాటి. రానా అండ్ త్రిష ఆల్మోస్ట్ 10 years వరకు ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారని కాఫీ విత్ కరణ్ సీజన్ 6 లో రానా కన్ఫర్మ్ చేశాడు. కానీ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఇద్దరు సపరేట్ అయ్యారు అని. ఐ ఫీల్ వీళ్ళ రిలేషన్షిప్ చాలా గుడ్ టర్మ్స్ లో ఎండ్ అయింది అని. బికాస్ ఇఫ్ యూ నోటీస్, రానా గురించి త్రిషని అడిగినా, త్రిష గురించి రానాని అడిగినా వాళ్ళిద్దరు చాలా పాజిటివ్ గా మాట్లాడారు.